హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. అరబిక్ స్టైల్‌లో నేను ఒక స్వీట్ చేస్తున్నానండి. రాండి చూసేద్దాం స్వీటు. కానీ ఈ స్వీట్‌కి ఏందంటే మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చండి. అంటే బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు నేను చేసిన విధానం ఏందంటే క్రీమ్ ఒకటి చేశానండి. ఆ క్రీమ్ మొత్తం సేమ్ ఉండాలి. కానీ ఇది ఒక ట్రిప్ అనేది ఒక టిప్స్ అనుకోండి నా తరఫున. అంటే ఈ క్రీమ్ అనేది ఒకే ఉండాలి. ఇదే విధంగా ఉండాలి క్రీమ్ అనేది. కానీ మనం తీసుకునే విధానం బ్రెడ్ అంటే మీ ఇష్టం అండి. బ్రెడ్ బ్రౌన్ అయినా తీసుకోవచ్చు, వైట్ అయినా తీసుకోవచ్చు. మనం కేక్ వస్తాయి కదా, షుగర్ లెస్ కేక్ వస్తాయి కదా, అవి తీసుకోవచ్చు. అలా ప్లెయిన్ కేక్ వస్తాయి కదా, అలా అయినా తీసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీ అందుబాటులో మీకు ఏ ఇష్టం అవుతుందో ఆ విధంగా కేకులు తీసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఈరోజు ఏంటంటే ఈ ఈ దీంతో కూడా చేస్తారు అని చూపిస్తున్నానండి. ఇక్కడ బయట కంట్రీలో క్రోసాన్ అంటారు. ఇక్కడ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దోళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్లో అయినా టైం పాస్లో అయినా ఈ రొట్టెని అలా తింటారు. కానీ నేనేంటంటే అది తీసి దాని లోపల జుబున్ వస్తుందండి. జుబున్ అంటే చీజ్ వస్తుంది. ఆ చీజ్ని తీసేసానండి. చీజ్ ఏంటంటే కొంచెం ఉప్పు ఉంటుంది. అందువల్ల తీసేసిన తర్వాత దాని పైన బ్రెడ్ ఉంటుందండి. ఆ బ్రెడ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత కొంచెం వేయించాలి. ఆల్రెడీ దాంట్లో ఆయిల్ అనేది బటర్ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే మీరు ఏం వేయబాకండి. అది మొత్తం కొంచెం ఏంటంటే కొంచెం క్రిస్పీగా అయినట్టు కొంచెం వేయించుకోండి. తర్వాత ఏంటంటే పాలు, నెస్ట్లే, కొంచెం చక్కెర, మిల్క్ పౌడరు, మొత్తం మీకు ఏ విధంగా కావాలనేది కొంచెం యాడ్ చేసుకోండి. చక్కెరని చూసి యాడ్ చేసుకోండి. దీనిలో కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. తర్వాత హనీ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది మీ ఇష్టం కాబట్టి మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. తర్వాత ఒక గిన్నెలో తీసుకొని చూడండి ఎలా ఉందో అలా మొత్తం అండి. దానిపైన అవి మేము హీట్ చేసాం కదా పాలుని, ఆ క్రీమ్ని మొత్తం దానిపైన వేసేసానండి. ఇది కానీ వేడిగైనా తినొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టైనా తినవచ్చండి. మళ్ళీ దీంట్లో ఏంటంటే ఐస్ క్రీమ్ అండి. దీంట్లో ఐస్ క్రీమ్ తింటే కూడా సూపర్ ఉంటుంది. దానిపైన ఏంటంటే మొత్తం మీకు కావాలంటే వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి నచ్చింది వేసాను. మీకు కావాలంటే ఏ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్క డ్రై ఫ్రూట్స్ వేసాను. ఎందుకంటే మా ఇంట్లో కొందరు తినరు. అది వేరే రకంగా టైంపాస్గా తింటారు కాబట్టి. చూడండి ఎలా ఉందో. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.